నెల్లూరు జనాభాకు తగ్గట్టుగా ఆహ్లాదాన్ని అందించే ప్రాంతాలు లేవనే లోటు తీర్చేందుకు స్వర్ణాల చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించారు. అందం, ఆహ్లాదం, పచ్చదనం కలగలిపి అన్ని వయసుల వారు సేద తీరేలా అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లా మార్చేందుకు కృషి చేస్తున్నారు. నెల్లూరు నగరం గత 3 ఏళ్లలో విస్తరించింది. 54 డివిజన్లలో 8 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వీరికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్వర్ణాల చెరువును అందంగా మార్చారు. దీనికోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. చెరువు కట్టపై జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ నిర్మించారు. చెరువు కట్టపైన 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. ఓవైపున పచ్చగడ్డి పెంచారు. చల్లటి గాలి, వాటరు, అంత ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. ఉదయం సాయంత్రం పిల్లల్ని తీసుకొని రావడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. చెరువుని డెవలప్ చేస్తే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. ఇటు చూస్తే జెన్కో పవర్ ప్లాంట్, గాయత్రి పవర్ ప్లాంట్ అండ్ ఎన్సీసీ అండ్ అటు చూస్తే ఆయిల్ ఫ్యాక్టరీస్, కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయిన వల్ల ఎక్కువగా ఒక డిసీజెస్ ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నాయి. ఇవన్నీ తగ్గాలని నారాయణ గారు పార్కులు, మళ్ళీ కొత్తగా ఈడు కట్టిన నెక్లెస్ రోడ్డు కట్టించడం వల్ల కాలుష్యాలు కొంచెమైనా తగ్గుతాయని సీనియర్ సిటిజన్స్ వచ్చి మామూలుగా సాయంత్రం వచ్చి మాట్లాడుకుంటా కూర్చోడం కూడా ఈ ప్లేస్ చాలా బాగుంది. మనుషులు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతారు జీవితంలో, కానీ ఒక సాయంత్రం 1 గంట ఇలా వచ్చి దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంకా అలా కొంతసేపు తిరిగి అలా కూర్చొని వాళ్ళు కూడా చాలా మనసుకి చాలా ప్రశాంతంగా, వాళ్ళు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటారు. ఇది ఒక మంచి ఐడియా. ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. నెల్లూరులో ఇక మీదట కరువు అలాంటి సమస్యలు కూడా రాకుండా పోవచ్చు. స్వర్ణాల చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు అమర్చడంతో రాత్రి వేళల్లో చెరువు పరిసరాలు అందంగా కనిపిస్తాయి. సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో కలిసి నెక్లెస్ రోడ్డుకి వస్తున్నామని, సరదాగా గడుపుతున్నామని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ రావడానికి అందరికి బాగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. పక్కనే టెంపుల్, దర్శనంకి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చోవడానికి బాగుంటుంది. సో ఇలాంటి కొత్త థాట్తో ఎన్విరాన్మెంట్ డెవలప్ చేయడం అనేది మంచి. పలానా ఏజ్ అని కాకుండా అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇలాంటి స్పేసెస్ ఉండడం వల్ల కొంచెం సేపు ఈవినింగ్ కొంచెం బాగుంటుంది. వాకింగ్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ బాగుంది సార్. ఈ ప్లేస్ బాగా నచ్చింది మాకు. విగ్రహాలు అన్నీ ఉన్నాయి, బాగా షెల్టర్స్ కూడా ఉన్నాయి, టెంపుల్ కూడా ఉంది. బాగుంది సార్. నెక్లెస్ రోడ్డు అభివృద్ధితో పాటు నగరంలో 80 పార్కులు ఏర్పాటు చేశారు. కాలుష్యం నుంచి బయటపడేందుకు నగరంలో కొత్తగా నిర్మించిన పార్కులు ఎంతో ఉపయోగపడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.